రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత పాలకులు అవలంబించిన అరాచక పద్ధతులను కొనసాగించాలని దుష్ట ఆలోచనలు సరికాదని దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ టి జనార్దన్, పుంగనూరు పట్టణ కార్యదర్శి కె రామ్మూర్తి పేర్కొన్నారు. పుంగనూరులో శనివారం ఉదయం వారు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం భావప్రజ్ఞా స్వేచ్ఛకు సభలు సమావేశాలు ఏర్పాటుకు తీవ్ర విఘాతం కల్పించి రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేసిన ఫలితంగానే నేడు ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. నూతన ప్రభుత్వం ప్రజాతంత్రబద్ధంగా వ్యవహరిస్తామని పదే పదే చెబుతున్నా అందుకు భిన్నంగా పొంగనూరులో ప్రతిపక్ష పార్టీ నేతలపై దౌర్జన్యం, ఇండ్లపైన దాడులు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం జగమెరిగిన సత్యమని గత 5 ఏళ్ల పాలనలో రుజువైందని అన్నారు. పొంగనూరులోని దళిత మాజీ ఎంపీపీ పైన భౌతికంగా దాడి చేయడం, మరొక ప్రముఖ నాయకుడి ఇంటిపైన రాళ్లతో దాడి చేయడం సబబు కాదని అన్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు గతంలోని లాగే ప్రేక్షక పాత్ర వహించిన బాధిత రాహిత్యమని చెప్పారు. దాడులను కట్టడి చేసి ప్రజల ఆస్తులను కాపాడడంలో పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, అరాచకాలపైన ఈ ప్రభుత్వం సత్వరం న్యాయ విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చట్టానికి ఎవరూ అతిథులు కారని, అలాగే దాడులు హేయమైన చర్య అని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అప్రజాస్వామిక పాలన, అరాచక పాలన అంతమై నేడు కొత్త ప్రభుత్వం ఏర్పడైంది. ఈ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ వెలుగులోకి తీస్తాం. మేము రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడుతాం. ఎక్కడా కూడా ప్రజల మీద అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూసుకుంటాం. పక్షపాతం లేకుండా చూసుకుంటాం. ప్రజాతంత్ర పాలన తీసుకొస్తామని చెప్పారు. సంతోషం. కొత్త ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కానీ గతంలో చేసినటువంటి ప్రభుత్వం పొరపాట్లు, అరాచకాలని న్యాయ విచారణ జరిపించి తప్పు చేయింటే శిక్షించాలి, జైలుకు పంపాలి, ఎలాంటి చర్యలను తీసుకోవచ్చు. కానీ గతంలో చేసినటువంటి గొడవలు కానీ దాడులు కానీ మేము కూడా కొనసాగిస్తామంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. భారత రాజ్యాంగంలో 19 ఆర్టికల్ AB 1, 2, 3 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ కానీ, అసెంబ్లీ స్వేచ్ఛ కానీ, అదేవిధంగా సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ కానీ, లేకపోతే అందరూ కూడా వాక్ స్వాతంత్రంగానే ఉన్నాయి. వాటిని గాన ఎవరైనా సరే మేము నిర్మూలిస్తాం, మేము ఛేదిస్తాం, మేము కట్టడి చేస్తాం, మేము దాడులు చేస్తామంటే కుదరదు. గత 4-5 రోజులుగా ప్రభుత్వం ఏర్పడక ముందు రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినాయి. వైసీపీ అధికార పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో అరాచకానికి పాల్పడిన వాళ్ళ మీద దాడులు చేయిండొచ్చు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 రోజులు 3 రోజులు అయింది. మంత్రులు శాఖలు కూడా కేటాయించారు. ఇక్కడ లాండ్ ఆర్డర్ అనేది ఎవరు చేతిలో తీసుకునేదానికి వీల్లేదు. లాండ్ ఆర్డర్ అనేది పోలీసుల చేతిలో ఉండాలా. న్యాయ వ్యవస్థ అనేది చట్టాలని గౌరవించి వాళ్ళు ఆ పద్ధతిలో న్యాయాన్ని కాపాడడానికి న్యాయ వ్యవస్థ ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా దాడులు చేయడానికి కానీ, ఈరోజు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి కానీ కుదరదు. ఇక్కడ పొంగనూరులో గత 3 రోజులుగా వైసీపీ కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేయడం, ఒక దళిత మాజీ ఎంపీపీ మీద దాడులు చేయడం సభ్యతగా లేదు, సబబుగా లేదు. గతంలో చేసిన పొరపాట్లు మీరు చేస్తామంటే భవిష్యత్తులో మీరు కూడా అదే పరిస్థితి, అదే కౌలకు చేస్తారు. కాబట్టి దాడులు ఆపాలి. వీటిపైన పోలీసులు ఇక్కడ ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి. గతంలో ప్రేక్షక పాత్ర వహించారు, ఇప్పుడు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అంటున్నా. పోలీసులు నిజంగా ఖచ్చితంగా పనిచేయిస్తామని చెప్పిన తర్వాత పోలీసు ఖచ్చితంగా ప్రేక్షక పాత్ర వహించకూడదు. లాండ్ ఆర్డర్ కాపాడాలి. ఇక్కడ జరిగిన దాడులకి పోలీసులదే ఈరోజు తప్పు అనిపిస్తుంది. అటని చెప్పి ఇక్కడ అధికార పార్టీ కార్యకర్తలు కూడా ఇట్లాంటివి చేయకూడదని చెప్పి మేము ఖండిస్తున్నాం. సిపిఐగా ఇలాంటి భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మేము కూడా మా పద్ధతుల్లో ప్రజాతంత్ర ఉద్యమాలు మేము కూడా చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.